పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. తొలుత వైసీపీ పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అడ్డుగోలుగా ఓట్లను చేరుతున్నారని ఆరోపిస్తూ ఎన్నికను బహిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆలపాటి రాజాను బరిలోకి దించింది. గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకున్నా ప్రజా సంఘాల నుంచి పీడీఎఫ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఒక రకమైన పోటీ నడుస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అటు తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమీక్ష చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు కానీ కూటమి అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఈసారి టీడీపీ అభ్యర్థులను ఓడించి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని సంకేతాలు పంపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇంకోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల స్థానం నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావుకు మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. గతంలో లక్ష్మణ్ రావు మనకు సహకరించారని, ఇప్పుడు ఆయనకు మద్దతుగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సమన్వయంగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆలపాటి రాజా గెలవకూడదని జగన్మోహన్ రెడ్డి గట్టి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఈ ఓటమితో గట్టిగానే బుద్ధి చెప్పాలని అనుకుంటుందట వైసీపీ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ టీడీపీతో పాటు కూటమిలో సమన్వయ లోపం ఉందని నివేదికలు అందినట్లు సమాచారం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టీడీపీలోనే వ్యతిరేక నాయకులు ఉన్నారని, వారంతా ఎన్నికల్లో ఆయనకు సహకరించారని తెలుస్తోంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించి అనూహ్యంగా ఆయన గెలుపుకు బాధ్యతలను తమ మీద పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ రిజల్ట్స్ ఏమైనా తేడా కొడితే టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టే అంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇవ్వరని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో, ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.